నెల్లూరు జిల్లా కోవూరు మండలం కోవూరు బజార్కు వైఎస్ షర్మిల విచ్చేశారు. ఈ క్రమంలో కోవూరు సెంటర్లో వైఎస్ షర్మిల మాట్లాడుతూ 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తొంగలో తొక్కారని భారీ స్థాయిలో ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ను విడగొట్టినప్పుడు ప్రత్యేక హోదా తీసుకొస్తానని 25 పార్లమెంట్ స్థానాలను గెలిపించాలని కోరాడు. ప్రజలు ప్రత్యేక హోదా ఆశతో గెలిపిస్తే బీజేపీ మెడలు ఉంచుతానని చెప్పి సింహంలాగా గర్జించిన జగన్మోహన్ రెడ్డి మోడీ ముందు పిల్లిలాగా అయిపోయారని, రాష్ట్రం విడిపోయి 10 సంవత్సరాలైనా ఇప్పటి వరకు ప్రత్యేక హోదా సాధించకపోగా అసలు రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను మిగిల్చారని, జగన్మోహన్ రెడ్డి ఎన్నికల హామీల్లో ఇచ్చిన మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి చేయకపోగా సొంత బ్రాండ్లను తీసుకుని వచ్చి ప్రజల ప్రాణాలను మద్యం ద్వారా పోగొడుతున్నారని ఆమె పేర్కొన్నారు. అందువల్ల ప్రజలందరూ ఆలోచించి కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని ఆమె ప్రజలను కోరారు. ఎంపీగా మాజీ ఐఏఎస్ కొప్పుల రాజును, కోవూరు అసెంబ్లీ అభ్యర్థిగా నారపురెడ్డి కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకోవాలని ఆమె తెలిపారు. మండుటి ఎండను సైతం లెక్క చేయకుండా, సూర్యుడిని సైతం ఎదిరించి మీ పనులు మానుకొని మా కోసం మీరు సమయం చేసుకొని వచ్చారు. ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అయ్యకు, ప్రతి అమ్మకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటారు. ఎక్కువ చచ్చిపోతున్నారు పక్క రాష్ట్రాలతో పోలిస్తే. లివరు, కిడ్నీలు చెడిపోయి ఎవరైనా పట్టించుకుంటున్నారా అన్న? ఎవరైనా పట్టించుకుంటున్నారా? అది కూడా ఓన్లీ క్యాష్ అట కదా, నో డిజిటల్ పేమెంట్స్ అట కదా. ఏమైతుందన్నా? సేల్స్ ట్యాక్స్ ఎక్కడ? స్టేట్ ట్యాక్స్ ఎంత? సెంట్రల్ ట్యాక్స్ ఎంత? ఎంత అమ్ముతున్నారు? ప్రభుత్వాలకు ఎంత పోతుంది? మొత్తం అంతా ఒక మాఫియా లాగా తయారైంది. ఒక పాడు లేదు, ఒక పద్ధతి లేదు. ఏం జరుగుతుంది మన రాష్ట్రంలో? దోపిడీ జరుగుతుంది, దొంగల పాలన అయిపోయింది. ఒక పక్క లిక్కర్ మాఫియా, ఒక పక్క శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా. ఎవరు ఎమ్మెల్యేలైనా, ఎవరు ఎంపీలైనా మొత్తం అందరూ భూ కబ్జాలు చేస్తున్నారు, లేకపోతే మైనింగ్ మాఫియాలు చేస్తున్నారు, లేకపోతే ఇసుక, మట్టి, గ్రావెల్ దోపిడీ చేస్తున్నారు, యథేచ్ఛగా చేస్తున్నారు, పోలీసుల కళ్ళ ముందే చేస్తున్నారు. ఏం జరుగుతుంది మన రాష్ట్రంలో? ఒక్కటైనా సరిగ్గా వ్యవహరిస్తున్నారా? కనీసం లా అండ్ ఆర్డర్ అయినా సరిగ్గా ఉందా అంటే కేజీల కొద్ది కంటైనర్లలో వస్తుంది డ్రగ్స్ మన రాష్ట్రానికి. ఎక్కడ చూసినా గంజాయి ఉంది. మన బిడ్డల భవిష్యత్ ఏం కావాలి? మన రాష్ట్రం ఏం కావాలి? ఒక్కసారి ఆలోచన చేయండి. ఏ బీజేపీ పార్టీ అయితే మనకు 10 సంవత్సరాలుగా అన్యాయం చేసిందో అదే బీజేపీ పార్టీతో చంద్రబాబు గారు పొత్తు పెట్టుకున్నారు. అదే బీజేపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు తొత్తయ్యారు. ఒకరిదేమో బహిరంగ పొత్తు, జగన్మోహన్ రెడ్డి గారిదేమో అక్రమ పొత్తు. ఇద్దరికి తేడా లేదన్నా, ఇద్దరు బీజేపీ పార్టీతో కలిసే ఉన్నారు. 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ పార్టీ పెట్టిన ప్రతి బిల్లును ఆమోదించాడు. ఆఖరికి మణిపూర్ ఘటనలో క్రైస్తవుల ఊచకోత జరిగినప్పటికీ కూడా, ఆఖరికి ముస్లింలకు 4% రిజర్వేషన్ తీసేస్తామో అని బీజేపీ బెదిరిస్తున్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అదే బీజేపీ పార్టీకి తొత్తయ్యారు. 5 సంవత్సరాలుగా వారు కోరిందల్లా చేశారు. మరి ఇలాంటి వాళ్లకు ఎందుకు ఓట్లు వేయాలి? రాజశేఖర రెడ్డి గారు బీజేపీ పార్టీకి వ్యతిరేకి కాదా? రాజశేఖర రెడ్డి గారు బీజేపీ పార్టీని ఎన్నిసార్లు వ్యతిరేకించలేదు? ఎందుకంటే బీజేపీ పార్టీ ఒక మతతత్వ పార్టీ కాబట్టి మతం పేరుతో తెచ్చిపెట్టాలి, ఆ మంటలో చలిగాచుకోవాలి. ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం. సాధించుకోలేకపోయాం. మరి 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు చంద్రబాబు గారిని నమ్మాం, 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మాం. మరి ఏమొచ్చింది? మనకేం మిగిలింది? మనకేమొచ్చిందన్నా? 10 సంవత్సరాలు అయింది, అందరికీ రాజధానీలు ఉన్నాయి. మనకేముంది? పక్కన బెంగళూరు ఉంది, చెన్నై ఉంది, హైదరాబాద్ ఉంది. మనకేముందన్నా? చేతిలో చిప్పు ఉంది, నెత్తి మీద కుర్చీ టోపీ ఉంది. 10 సంవత్సరాలు గడిచిపోయింది, అయినా మనకు రాజధాని అని చెప్పుకోవడానికి ఒక పట్టణం లేదు. మన బిడ్డలు వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవడానికి, అభివృద్ధి
చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఇది ఇలాగే కొనసాగితే మన బిడ్డలంతా ఉద్యోగాల కోసం వేరే రాష్ట్రాలకు వలసపోతారు. మన రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం అసలు యువతే లేని రాష్ట్రంగా తయారవుతుంది. ఇదేనా మనకు కావాల్సింది? ఎవరు బాగుపడుతున్నారు వీళ్ళ పాలనలో? రాజశేఖర రెడ్డి గారు రైతుల్ని ఎలా చూసుకున్నాడన్నా? రైతుల్ని నెత్తిన పెట్టుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు. రైతుల కోసం ఎంతో చేశాడు రాజశేఖర రెడ్డి గారు. అది జగన్మోహన్ రెడ్డి గారు కనీసం డ్రిప్పుకు సబ్సిడీ ఉందా? పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉందా? ఇలాగే 5 సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు మైకు పట్టుకొని నన్ను గెలిపించండి, 3000 కోట్లతో ఒక ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాను రైతుల కోసం అన్నాడు. ఒక్క సంవత్సరమైనా రైతుల కోసం మద్దతు ధర కోసం 3000 కోట్ల రూపాయలు ఒక్క సంవత్సరమైనా పక్కన పెట్టాడా జగన్మోహన్ రెడ్డి గారు? పక్కన పెడతానన్నాడు. ఒక్క సంవత్సరం కూడా పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు. మరి వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది? ఒకసారి ఆలోచన చేయండి. బిడ్డలను ఎక్కడ పెట్టుకున్నాడన్నా రాజశేఖర రెడ్డి గారు? గుండెల్లో పెట్టుకొని చూసుకున్నాడు. అదే జగన్మోహన్ రెడ్డి గారు బిడ్డని జీవితాలను నాశనం చేస్తున్నాడు కళ్ళ ముందే. ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? 5 సంవత్సరాలైనా వచ్చిందా? మరి ఎక్కాలమ్మా వీళ్ళకు ఓట్లు? జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల క్రితం చెప్పిన మాట, 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, నేను అధికారం లేకొచ్చిన 6 నెలల్లో భర్తీ చేస్తానన్నాడు. 6 నెలలు గడిచిపోయింది, 5 సంవత్సరాలు కూడా గడిచిపోయింది. 2,25,000 ఉద్యోగ ప్రభుత్వ శాఖల్లో ఈ రోజు వరకు కూడా 2,25,000 ఉద్యోగాలు అలాగే ఖాళీగా ఉన్నాయి. మరి 5 సంవత్సరాలు ఏం చేసినట్టు? గుడ్డి గుర్రాలకు పళ్ళు తోమారా? ఏం చేసినట్టన్నా? ఎందుకు వేయాలో వీళ్ళకు ఓట్లు? 23,000 టీచర్ ఉద్యోగాలు ఉన్నాయన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యమంత్రి కాకముందు ఇలాగే మైకు పట్టుకొని సిగ్గు లేదా చంద్రబాబు 7,000కే నోటిఫికేషన్లు ఇస్తున్నామని ఆ రోజు తిట్టిపోశారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈ రోజు 5 సంవత్సరాల తర్వాత 23,000 టీచర్ ఉద్యోగాలు ఇంకా ఖాళీగానే ఉన్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు భర్తీ చేయలేదు కాబట్టి. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి కాబట్టి 6 నెలల ముందు, 2 నెలల ముందు 6,000తో ఒక దగదీసి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ముందెందుకు ఇవ్వలేదు? ఏం చేసినట్టు? 5 సంవత్సరాలు గడిచిపోయాయి. కనీసం కుంభకర్ణుడైనా 6 నెలలు నిద్రపోతాడు, 6 నెలలు పనిచేస్తాడే. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినట్టు? ప్రజల కోసం ఆలోచన చేస్తున్నారో వీళ్ళు? ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? పూర్తి మద్యపాన నిషేధం చేస్తానన్నాడు. అయిందన్నా? పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే నేను మళ్ళీ వచ్చి ఓట్లు అడగనన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అయిందా పూర్తి మద్యపాన నిషేధం? పూర్తి మద్యపాన నిషేధం కాలేదు కదా. ఈ రోజు సర్కారు ఏది అమ్ముతే అదే తాగాలట. ఏం అమ్ముతున్నారు వీళ్ళు? ప్రపంచంలో ఎక్కడా లేనప్పుడు బీజేపీ పార్టీతో పొత్తులు పెట్టుకున్నాడు, మంత్రి పదవులు కూడా తీసుకున్నాడు. తీరా చూస్తే ఆయన స్వప్రయోజనాల కోసం ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టారు. ఏ రోజు ఒక్క రోజు కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ప్రత్యేక హోదా కోసమైనా మన హక్కుల కోసమైనా కొట్లాడింది లేదు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు. ప్రత్యేక హోదా ఎందుకు రాదు, నన్ను ముఖ్యమంత్రిని చేయండి, బీజేపీ మెడలు వచ్చి ప్రత్యేక హోదా తీసుకొస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. పులిలాగా గర్జించాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏమైంది? ముఖ్యమంత్రి అయ్యాక అదే బీజేపీ కాళ్ళ ముందు పిల్లిలాగా తయారయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రత్యేక హోదా చంద్రబాబు మూకుమ్మడి రాజీనామాలు చేద్దామని ఆ రోజు సవాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే తప్పకుండా ప్రత్యేక హోదా వస్తుంది అని నాతో పాటు కోట్ల మంది తెలుగు ప్రజలు నమ్మారు. తీరా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయ్యాక 5 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాలలో ఒక్కటంటే ఒక్క నిజమైన ఉద్యమం కూడా చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం. 10 సంవత్సరాలలో కనీసం పట్టుమని 10 కొత్త పరిశ్రమలైనా వచ్చాయా మన రాష్ట్రానికి? అభివృద్ధి జరిగిందా? బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయా? 10 సంవత్సరాలలో కనీసం పట్టుమని 10 పరిశ్రమలు కూడా రాకపోతే మనం అభివృద్ధి చెందుతున్నట్ట? పక్క రాష్ట్రాలను చూడండి అన్నా, అన్ని వేగంగా దూసుకుపోతున్నాయి. మరి మనం ఏం చేస్తున్నాం? ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉంది. 10 సంవత్సరాల క్రితం ఎక్కడుందో మన జీవితాలలో ఏ మార్పు లేదు, ఏ అభివృద్ధి లేదు. మరి టీడీపీకైనా వైసీపీకైనా ఎందుకు ఓట్లేయాలో ఒకసారి ఆలోచన చేయండి అన్న. 10 సంవత్సరాల క్రితం మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాల్సింది. ప్రత్యేక హోదా వస్తే ఒక్కొక్క నియోజకవర్గానికి 50 నుంచి 100 కొత్త పరిశ్రమలు వస్తాయి.
ఎంత అభివృద్ధి జరుగుతుంది, ఎన్ని ఉద్యోగాలు వస్తాయి. 10 సంవత్సరాలు అయింది మనకు ప్రత్యేక హోదా రాక. బీజేపీ పార్టీ 10 సంవత్సరాల క్రితం మనకు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్తే అందరము నమ్మాం. 10 సంవత్సరాల నుంచి బీజేపీ పార్టీ మనల్ని మోసం చేస్తూనే ఉంది. ఒక ప్రత్యేక హోదాయే కాదు, పోలవరం ప్రాజెక్ట్ అయినా, రాజధాని అయినా, కడప స్టీల్ ఫ్యాక్టరీ అయినా, దుగ్గరాజపట్నం పోర్ట్ అయినా, స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజీలైనా, ఏ ఒక్క విషయంలో 10 సంవత్సరాలుగా బీజేపీ పార్టీ మనకు అన్యాయం చేస్తూనే ఉంటే 10 సంవత్సరాలు ప్రపంచంలో ఎక్కడా లేవన్నా ఇక్కడే ఉన్నాయి. భూమట, 3 క్యాపిటల్ అట, స్పెషల్ స్టేటస్ అట, డిఎస్సి అట, ప్రెసిడెంట్ మెడల్ అట. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానాలన్నీ ఎక్కడ నిలబెట్టుకున్నారు అయ్యా అంటే అదిగో లిక్కర్ షాపులు అన్ని నిలబెట్టుకున్నాను అన్నట్టుగా ఉంది. ఇక్కడికి విచ్చేసినటువంటి సీనియర్ నాయకులకు, కమ్యూనిస్టు సోదరులకు, అక్క చెల్లెమ్మలకు, మీడియా మిత్రులకు అందరికీ, కోవూరు ఓటరు మహాశైలకు అందరికీ కూడా పేరు పేరున చేతులు జోడించి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంపీ అభ్యర్థిగా సీనియర్ నాయకులు పూజ్యులు కె రాజు గారికి, అదే ఈ రాష్ట్రం కోసం, దేశం కోసం పనిచేసే పార్టీ పేదల పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందుకే ఆంధ్ర రాష్ట్రంలోకి వచ్చినటువంటి మన ఇంటి ఆడపడుచుకి మనం ఏమిద్దాం, సీఎం చేద్దాం. ముందుగా పాదయాత్ర చేసింది, కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చేలా చేసి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అక్కడ ఏర్పరచడంలో షర్మిల యొక్క పాత్ర ఎంతో ఉందనే విషయం కాంగ్రెస్ అధిష్టానం గ్రహించింది. అందుకే ఆంధ్రప్రదేశ్ వైపు పిసిసి పగ్గాలు అక్కడ చేతికి చేపట్టింది. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఒక ఆడబిడ్డ, మన బిడ్డ, మన ఆంధ్రుల ఆడపడుచు రాజశేఖర రెడ్డి గారి బిడ్డ ఈ రోజు న్యాయయాత్ర పేరుతో న్యాయం కోసం, ప్రజాస్వామ్యాన్ని బతికించడానికి కోసం ఈ రాష్ట్రంలో న్యాయయాత్ర చేపడుతుంది. కాబట్టి మనమందరం కూడా షర్మిలక్కకి మద్దతుగా నిలుస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ జెండా ఈ రాష్ట్రంలో ఎగరవేయబోతున్నాం. రాజశేఖర రెడ్డి గారి ఆశయం ఏదైతే ఉందో, ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీని చూడాలని, అదే విధంగా ఈ రోజు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరి ఆశయం షర్మిలమ్మ గారిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా చూసే వరకు మా రక్తాన్ని చెమటలా మార్చి కష్టపడతామని అక్కడికి మాటిస్తున్నాం. ఈ రోజు కోవూరు శాసనసభ నియోజకవర్గానికి సంబంధించి ముగ్గురు అభ్యర్థులం పోటీలో ఉన్నాం. తెలుగుదేశం, వైసీపీ నుంచి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు 6 సార్లు ఈ శాసనసభ నియోజకవర్గ అభ్యర్థిగా ఎంపిక చేసి అవకాశం ఇస్తే ఈ రోజు గ్రామాల్లో తాగునీరు లేదంటే మళ్ళీ ఆయన మనం పరిపాలించడానికి అనుమతి ఇవ్వాలని అడుగుతున్నా. అదేవిధంగా తెలుగుదేశంకి సంబంధించి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఈ రోజు నేను అడుగుతున్నా చంద్రబాబు గారిని, ఆమె తెలుగుదేశం కార్యకర్త కాదు, తెలుగుదేశం జెండా మహిళ, కష్టాలు పడ్డ, కేవలం ఆమె దగ్గర ఉండేటటువంటి డబ్బు సంచులకే ఈ నియోజకవర్గ తెలుగుదేశం కార్యకర్తల ఆత్మ గౌరవాన్ని చంద్రబాబు గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి కాళ్ళ దగ్గర పెట్టాడా లేదని ఆలోచించండి. నేను పేదవాడిని, ప్రశాంత్ అమ్మ మీకు డబ్బులు ఇస్తుంది, ఓడిపోయినా కూడా ఏమి ఇబ్బంది లేదు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇంకొక 100-200 కోట్లు పెట్టి ఇంకో సీటు కొనేయగల శక్తి ఉంది. కాబట్టి ఒక్కసారి ఆలోచించమంటున్నా, కాంగ్రెస్ పార్టీ వైపు చూడమంటున్నా. కాంగ్రెస్ పార్టీ అనేది పేదల, బడుగు, బలహీన వర్గాల పార్టీ, దళితుల పార్టీ, క్రిస్టియన్ మైనార్టీల పార్టీ, ముస్లింల పార్టీ. కాబట్టి ఏదైతే సంక్షేమాన్ని మనకి అందించినటువంటి రాజశేఖర రెడ్డి గారి పరిపాలన మళ్ళీ రావాలని కోరుకుంటున్నా. ఒక ఎన్నికల ప్రచారంలో ఒక వాలంటీర్ ఇంటికి వెళ్ళా, అన్నా మమ్మల్ని వాలంటీర్ గా మళ్ళీ కొనసాగిస్తారని అడిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.